హే గాయ్స్, వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. ఈ రోజు వీడియోలో ఒక మంచి కేక్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటా అండి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా పంచదార, మైదా పిండి ఇవేమీ లేకుండా చాలా హెల్దీగా కేక్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా. మరి హెల్దీ కేక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ పంచదారకు బదులుగా బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు తీసుకున్నాను. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇలాగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే వేరొక బౌల్లోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ పోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఇలాగా స్టీల్ స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన ప్రీహీట్ చేసుకోవాలి. మీ దగ్గర అడుగు భాగంలో ఇసుక కానీ లేకపోతే సాల్ట్ కానీ అలా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేక్ ని బేక్ చేసుకోవడానికి ఒక ట్రే తీసుకొని ఇందులోకి నేను ఇక్కడ నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి మొత్తం ఇలాగా ట్రే మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది డిమోల్డ్ చేసేటప్పుడు. ఇలాగా మొత్తం నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1-2 టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా డస్టింగ్ చేసుకోవాలి. లేదంటే కనుక బటర్ పేపర్ ఉంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆ షేప్ లోకి బటర్ పేపర్ ని కట్ చేసుకొని ఇలాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుందాం. సో మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి, లేదా మెల్టెడ్ బటర్ అయినా తీసుకోవచ్చు. అలాగే మనం చల్లారి పెట్టుకున్న ఈ బెల్లాన్ని కూడా వేసుకోవాలన్నమాట. బెల్లం చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది, బట్ ఏం పర్లేదు. మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం కూడా లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది మిక్స్ చేసినప్పుడు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ దాకా పెరుగుని తీసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి 1 కప్పు రాగి పిండి, అలాగే 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. మన దగ్గర ఇవి కాకుండా మల్టీగ్రెయిన్ పిండి ఉంటే కనుక అది కూడా తీసుకోవచ్చు. నేను అసలు ఇందులో మైదా కానీ పంచదార కానీ ఏమీ వాడట్లేదు. అలాగే నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ కోసం 3 టేబుల్ స్పూన్ల దాకా కోకోవా పౌడర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడు ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఉన్న ఉండలు అవి ఏమన్నా ఉంటే రాకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఒకే డైరెక్షన్ లో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం ఈవెన్ గా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్ వరకు పాలను తీసుకొని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే 1/2 కప్పు పాలు అయితే సరిపోయినాయండి. మీకు అక్కడ కన్సిస్టెన్సీని బట్టి పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూడండి, మనకైతే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మనకి ఎప్పుడైనా కేక్ పర్ఫెక్ట్ గా రావాలంటే కేక్ బ్యాటర్ ని మిక్స్ చేసుకునేటప్పుడు ఒకే డైరెక్షన్ లో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో చేసుకోవాలి. అన్ఈవెన్ గా చేస్తే కేక్ అనేది సరిగా బేక్ అవ్వదు అనమాట. ఇప్పుడు ఇందులోకి నేను 2-3 టేబుల్ స్పూన్ల దాకా టూటీ ఫ్రూటీస్ ని యాడ్ చేస్తాను. మన దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే చాకో చిప్స్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం రెడీ చేసుకునే ఈ కేక్ బ్యాటర్ ని మనం ముందుగా బటర్ పేపర్ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ కేక్ ట్రే లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ పైన నేను సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ని పైన ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలాగ మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీస్ కానీ తగులుతూ ఉంటే కేక్ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో నేను ఇలాగా పైన ఇలాగా డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా గార్నిష్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం కేక్ ని బేక్ చేసే ముందు ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెలోకి ఈ కేక్ ట్రేని ప్లేస్ చేసుకోవాలి. ఇలాగా స్టీల్ స్టాండ్ పైన ఇలా సెంటర్ లో ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన బేక్ చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పైన బేక్ చేసుకోవాలి. నాకు మొత్తం కూడా ఒక 35 మినిట్స్ పట్టింది బేక్ చేసుకోవడానికి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి.
కేక్ బేక్ అయిన తర్వాత ఇలాగా సెంటర్లోకి నైఫ్ కానీ లేకపోతే టూత్ పిక్ కానీ పెట్టి పైకి తీసినప్పుడు ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ ట్రేని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ పేపర్ వేసాను కాబట్టి నాకైతే చాలా ఈజీగానే వచ్చేసింది. చూసారు కదా, మన కేక్ రెడీ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను ఇక్కడ ఇందులోకి 1 కప్పు దాకా రాగి పిండిని 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. ఈ ప్లేస్ లో మీరు కావాలంటే మల్టీగ్రెయిన్ పిండిని కూడా తీసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. సో మనం పిల్లలకి పెట్టేటప్పుడు కూడా ఎలాంటి భయము ఎలాంటి డౌట్ లేకుండా సరే వాళ్ళకి ఇలాగా హెల్దీగా కేక్ చేసి పెట్టచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి మైదా కానీ షుగర్ కానీ ఎగ్ కానీ అసలు వాడలేదు. ఓవెన్ లేకపోయినా సరే ఇంట్లోనే చాలా హెల్దీగా అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్ గా ఉన్న వాటితోనే చాలా హెల్దీగా కేక్ చేసి పెట్టచ్చు. అండ్ ఈ సమ్మర్ లో పిల్లలు ఇంట్లో ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా హాలిడేస్ లో. ఒకసారి ఈ కేక్ రెసిపీని ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా హెల్దీ కూడా. కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చిందని అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. పైన ఇలా డ్రై ఫ్రూట్స్ స్ప్రింకిల్ చేశాను కదా, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంది. అండ్ మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు, బర్త్డేస్ కానీ లేకపోతే న్యూ ఇయర్ అప్పుడు కానీ ఇలాగా ఈ కేక్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.